అందరికీ జై భీమ్. నా పేరు జంగిలి దర్శన్. ఉస్మానియా యూనివర్సిటీ పిహెచ్డి రీసెర్చ్ స్కాలర్ని, దళిత్ బహుజన్ స్టూడెంట్ అసోసియేషన్ డిబిఎస్ఏ రాష్ట్ర కోఆర్డినేటర్ని. ఇటీవల కాలంలో ఈరోజు ఉస్మానియా యూనివర్సిటీలో ఉండేటువంటి అన్ని విద్యార్థి సంఘాలు గౌరవనీయులు తుంగతుర్తి నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఎమ్మెల్యే అయినటువంటి మందుల సామేల్ గారికి మద్దతు ప్రకటిస్తూ ఉస్మానియా యూనివర్సిటీలో ఉన్నటువంటి అన్ని విద్యార్థి సంఘాలు ఈరోజు ఏకమై ప్రెస్ మీట్ని ఏర్పాటు చేయడం జరుగుతూ ఉన్నది. ఏదైతే దళిత తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి దళిత ఎస్సీ ఎస్టీ బీసీ ఈ నియోజకవర్గాలలో ఆధిపత్య కులాలు దళిత బహుజన ఎమ్మెల్యేల మీద వివక్ష చూపిస్తా ఉన్నారు. వీళ్ళ మీద ఆధిపత్య కులాలు ఆధిపత్యం చేసేటటువంటి ప్రయత్నాలు తెలంగాణ రాష్ట్రంలో నిత్యం దళిత ఎమ్మెల్యేలకు ఆధిపత్యం చేస్తా ఉన్నారు. కాబట్టి ప్రపంచంలో, దేశంలో, రాష్ట్రంలో ఎక్కడ అన్యాయం జరిగినా ప్రశ్నించే గొంతుకగా బాధితుల వైపు, సత్యం వైపు, న్యాయం వైపు నిలుచుండేటటువంటి ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులుగా ఈరోజు మేము ఎందుకు వేదికైనామంటే, తుంగతుర్తి నియోజకవర్గంలో అంటున్నాడు రాజగోపాల్ రెడ్డి గారు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు అంటా ఉన్నారు ఏంటంటే, మా సపోర్ట్ ఉంటేనే ఎమ్మెల్యే మందుల సామేల్ గారు గెలిచిండు అని చెప్పేసి కుల అహంకారంతో ఎవరైతే రాజగోపాల్ రెడ్డి గారు, అదేవిధంగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు కుల అహంకార పూరితమైనటువంటి మాటలు మాట్లాడుతూ ఉన్నారు. అయ్యా రాజగోపాల్ రెడ్డి గారు, అయ్యా కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, మీ సపోర్టు వల్ల కాదయ్యా మందుల సామేల్ గారు ఎమ్మెల్యేగా గెలిచిందంటే ఆ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలు ఇచ్చినటువంటి తీర్పుతోటి ఎమ్మెల్యే అయ్యింది అనేటువంటి విషయం ఈ సందర్భంగా ఉస్మానియా విద్యార్థులుగా తెలియజేస్తా ఉన్నాం. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి రిజర్వేషన్ల ద్వారా ఎస్సీ రిజర్వ్డ్ స్థానాలలో తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేల్ గారు ఎమ్మెల్యేగా పోటీ చేసి తను చేసినటువంటి సేవలు చాలా అనేక సేవలు చేసిండు. తన జీవితం మొత్తం ఎంతో మందికి వాళ్ళ అభివృద్ధి కోసం, ప్రజల అభివృద్ధి లక్ష్యంగా తను మందుల సామేల్ గారు తను ఎమ్మెల్యేగా గెలిస్తే ఈ అగ్రకుల ఆధిపత్య అహంకారంతో ఫ్యూడల్ రెడ్లు అయినటువంటి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారికి ఖబర్దార్ రాజగోపాల్ రెడ్డి, ఖబర్దార్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి, మా దళిత ఎస్సీ ఎస్టీ బీసీ ఎమ్మెల్యేలను ఎంపీలను అవమానిస్తే ఉస్మానియా యూనివర్సిటీ ఊరుకోదు. ఖచ్చితంగా మా దళిత బహుజన ఎమ్మెల్యేల వైపు, ఎంపీల వైపు న్యాయం కోసం, నిజాయితీగా ప్రజల కోసం పోరాటం చేసేటటువంటి ఎమ్మెల్యేలకు మా మద్దతు ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ, చాలా నియోజకవర్గాలలో తెలంగాణలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ ఎమ్మెల్యేలకు, ఎంపీలకు నిధులు ఇవ్వట్లేదు. కానీ ఆధిపత్య కులాలైనటువంటి రెడ్లకు, వెలమలకు, కమ్మలకు వాళ్ళు ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా ఉంటేనేమో వాళ్ళకేమో నిధులు ఇస్తున్నారు. మరి దళిత బహుజన ఎమ్మెల్యేలకు ఎందుకు నిధులే ఇవ్వట్లేదు అనేటటువంటి విషయం ఈ ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజ్ సాక్షిగా మీడియా సమక్షంలో నేను తెలుపుతా ఉన్నాను. కాబట్టి ఈ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ ఈ ఎమ్మెల్యేలకు, ఎంపీలకు నిధుల విషయంలో ఇటీవల కాలంలో మాట్లాడిండు. కవ్వంపల్లి సత్యనారాయణ గారు, అదేవిధంగా వేముల వీరేశం గారు కావచ్చు, అడ్లూరి లక్ష్మణ్ గారు కావచ్చు, ఈ నియోజకవర్గాలలో కూడా అధికంగా బడ్జెట్ని ఇవ్వాలి, దళితులని బీసీలని చిన్న చూపు చూస్తే ఊరుకోమని చెప్పేసి కూడా ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులుగా మేము చెప్తూ, మందుల సామేల్ గారి మీద ఏదైతే విష ప్రచారం చేస్తూ ఉన్నటువంటి వాళ్ళందరినీ ఉస్మానియా విద్యార్థులుగా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాము. ఖచ్చితంగా మీరంటా ఉన్నారు మందుల సామేల్ గారు వచ్చే ఎన్నికల్లో ఓడగొడతామని, ఎవరైతే రాజగోపాల్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి అంటా ఉన్నారు. ఫస్ట్ మీరు గెలుస్తారో గెలవరో అనేటటువంటి విషయం చూసుకోమని చెప్పేసి కూడా ఈ సందర్భంగా చెప్తా ఉన్నాము. దళితులు ఎమ్మెల్యేలుగా అయితే, దళితులు ఎంపీలుగా అయితే ఓర్వలేనటువంటి బుద్ధి ఇది సరైనటువంటిది కాదు. కాబట్టి ప్రజాస్వామిక బద్దంగా, రాజ్యాంగబద్ధంగా, రాజ్యాంగం ఇచ్చినటువంటి స్ఫూర్తితోటి మందుల సామేల్ గారు ఎమ్మెల్యే అయ్యిండు. కాబట్టి మందుల సామేల్ గారికి ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులుగా మా సపోర్ట్ ఉంటామని ఈ సందర్భంగా తెలియజేస్తూ, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు తక్షణమే ఎవరైతే మందుల సామేల్ గారికి
క్షమాపణ బేషరతుగా క్షమాపణ చెప్పాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఖబర్దార్ బిడ్డ మందుల సామేల్ జోలికి వస్తే ఊరుకునే ప్రసక్తి లేదని చెప్పేసి ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులుగా తెలియజేస్తూ ప్రజాస్వామ్యాన్ని రక్షించబడాలంటే ప్రజాస్వామిక విలువలు గౌరవించబడాలంటే రాజ్యాంగం ఇచ్చిన స్ఫూర్తి ముందుకు తీసుకుపోవాలంటే మందుల సామేల్ లాంటి వాళ్ళు ఉండాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఎవరికి అన్యాయం జరిగినా చివరగా చెప్తున్నాం, ఏ ఎమ్మెల్యేకి అన్యాయం జరిగినా నా ఎస్సీ ఎస్టీ బీసీలకు ఏ ఎమ్మెల్యేకి అన్యాయం జరిగినా కులం పేరు మీద వివక్ష చేసినా ఊరుకునే ప్రసక్తి లేదని మందుల సామేల్ ఒక మాదిగ కాబట్టేనా మాదిగలు అడగలేరా నాన్న, మాదిగలు ప్రశ్నించలేరనా మీరు ఇంత కుల అహంకారం? కాబట్టి ఖబర్దార్ బిడ్డ కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఖబర్దార్ బిడ్డ రాజగోపాల్ రెడ్డి, మీ తొత్తులకు ఉసుగొల్పి ఏదైతే విష ప్రచారం చేపిస్తా ఉన్నాడో తెలంగాణలో ఉన్నటువంటి దళిత బహుజనులారా మీరు చూడండి ఎంత విషం కక్కుతున్నారో. ఖచ్చితంగా భవిష్యత్తు రోజుల్లో ఏదైతే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి ప్రజలు తగిన బుద్ధి చెప్పాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. థ్యాంక్ యూ. జై భీమ్.